అందరికీ నమస్కారం అండి. మన ఎక్సెసియో రన్నిట్లో విఎం30 డివైస్ అనేది ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ విఎం30లో మన క్రెడిట్ కార్డ్ నుంచి లేదా డెబిట్ కార్డ్ నుంచి డబ్బులు అనేది విత్డ్రా చేసి మనం ఇవ్వవచ్చు. ఈ డివైస్ బుక్ చేసుకుంటే మనం క్రోమ్లో మన మొబైల్లో క్రోమ్ అనేది ఓపెన్ చేసి లేదా వెబ్సైట్ మన ల్యాప్టాప్ లేదా సిస్టమ్ ఉంటే డైరెక్ట్గా క్రోమ్ ఓపెన్ చేసి మన యొక్క యూజర్ కోడ్ పాస్వర్డ్ అనేది అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఆప్షన్ క్లిక్ చేయడం కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ డివైస్ అనే ఎంఏటిఎం రావడం జరుగుతుంది. అక్కడ మనకి బై డివైస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన యొక్క సిఎస్పి డీటెయిల్స్ అవన్నీ రావడం జరుగుతుంది. లాస్ట్లో మనకి యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన యొక్క సిఎస్పి డీటెయిల్స్ అదేవిధంగా మన యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మొదట్లో మీ యొక్క ఆధార్ కార్డులో ఇచ్చిన అడ్రస్ కాకుండా ఇప్పుడున్న ప్రజెంట్ అడ్రస్కి మీరు ఆ డివైస్ అనేది తీసుకోవాలనుకుంటే అక్కడ మీ యొక్క మీ యొక్క అడ్రస్ అనేది చేంజ్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఏంటంటే డివైస్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డివైస్ టైప్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మైక్రో ఏటీఎం విఎం30 అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. మన క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఈ రెండింటి నుంచి డబ్బులు తీయాలంటే విఎం30 డివైస్ అనేది వాడడం జరుగుతుంది. ఇక్కడ మన డివైస్ కాస్ట్ అదేవిధంగా ఇక్కడ కొరియర్ టైప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ మోడ్లో ఎక్స్ప్రెస్ అనేది రావడం జరుగుతుంది, అంటే మన వాలెట్లో ఉన్న అమౌంట్ అనేది డెబిట్ అయ్యి మనకి డివైస్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది. కొరియర్ పార్ట్నర్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఏ కొరియర్ నుంచి మీ ఏరియాలో ఏదైతే కొరియర్ అందుబాటులో ఉంటుందో ఆ కొరియర్ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే ఆ కొరియర్లో మీకు 7 to 10 వర్కింగ్ డేస్లో డివైస్ అనేది యాక్టివేషన్ అయ్యి మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా విఎం30 డివైస్ బుక్ చేసుకోవాలంటే ఈ పద్ధతిని ఉపయోగించుకొని మనం బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.